హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈరోజు మీరు చూస్తే కనుక మార్కెట్స్ ప్రీవియస్ హై లెవెల్ దగ్గర యాక్చువల్గా అది దాటి వెళ్ళడానికి అటెంప్ట్ అయితే జరిగింది కానీ బట్ సక్సెస్ అయితే అవ్వలేదన్నమాట అండి. సో ప్రీవియస్ డే హై దగ్గర నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్ అనేది లెవెల్ దగ్గర వస్తుందని మనం నిన్న కూడా కొంచెం అనుకున్నాం కదండి. సో మీరు చూస్తే కనుక నిన్న గ్యాప్ అప్ తర్వాత కంటిన్యూగా పడిపోయిందని నిన్న మీకు షేర్ చేయడం జరిగింది. ఈ లెవెల్ గురించి కూడా మనం నిన్న డిస్కస్ చేయడం జరిగింది కదా. సో 22,770 60 ఆ లెవెల్స్ అని చెప్పి అదే లెవెల్ దగ్గర ఈరోజు కూడా నిన్న ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ వచ్చింది. బట్ కానీ కన్సాలిడేషన్ అయ్యి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ అటెంప్ట్ అయితే జరిగింది. బట్ కానీ ఇట్ అగైన్ ఫెయిల్ టు క్లోజ్ అనమాట అండి. సో మీరు చూస్తే కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్ లాగా చూడొచ్చు అనమాట అండి. ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ కైండ్ ఆఫ్ బేరిష్ క్యాండిల్ కొంచెం చిన్న అప్ ట్రెండ్ తర్వాత రావడం అనేది కొంచెం కైండ్ ఆఫ్ రివర్సల్ లాగా. సో బట్ అది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ వచ్చింది కాబట్టి అది ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ ఆర్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా. సో కొంచెం అలాంటిది ఏదైనా ప్లే జరిగింది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఇది బ్రేక్అవుట్ అయితే కనుక 22,800 రౌండ్ ఫిగర్ లెటెస్సే 22,800 రౌండ్ ఫిగర్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్ అప్సైడ్ పొటెన్షియల్ అనేది మేబీ వీల్ సీ అనమాట అండి. సో ఆన్ ద ఫ్రైడే ఆర్ నెక్స్ట్ కమింగ్ వీక్ అనమాట. ఓకే, సో ఎందుకంటే మనకి రేపు రంజాన్ సందర్భంగా హాలిడే కదండి, మార్కెట్స్ హాలిడే అనమాట అండి. అండ్ ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మన ఆంధ్ర బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు. ఓకే, సో ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే కనుక నిఫ్టీ బ్యాంక్ ఆల్రెడీ కొంచెం బ్లూ స్కైలో ఉంది కదా. సో దానికి మేజర్ ఓవర్ హెడ్ రెసిస్టెన్సెస్ అవి లేవు కాబట్టి మీరు చూడొచ్చు అనమాట అండి. ఇట్ వాజ్ డూయింగ్ గుడ్ అనమాట అండి. యాక్చువల్గా నిన్న డే హై దాటి కొంచెం ఇది వెళ్ళగలిగింది, రైట్. నిఫ్టీ అయితే స్ట్రగుల్ అవ్వింది, బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇట్ వెంట్ అప్. బట్ కానీ స్టిల్ ఇట్ ఈస్ హోవరింగ్ అట్ దట్ లెవెల్ అనమాట అండి. లాస్ట్లో కొంచెం బేర్ స్ట్రక్చరింగ్ లాగా మరోజు క్యాండిల్ అనేది లాస్ట్లో రావడం జరిగింది. బట్ ఓవరాల్గా స్ట్రక్చర్ అయితే స్టిల్ ఇట్స్ ఓకే, హయ్యర్ లో కింద ఉందన్నమాట. అంటిల్ అన్లెస్ 48,800 48,800 బ్రీచ్ అయిపోతే మళ్ళీ కైండ్ ఆఫ్ డబుల్ టాప్ త్రిబుల్ టాప్ ఫార్మేషన్ కింద మనం చూడాల్సి ఉంటుంది అనమాట అండి. బట్ అదర్వైజ్ ఈ ప్రైస్లో హోల్డ్ అవుతుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అనమాట. ఓకే, సో బాగానే ఉన్నట్టుగానే మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే ఎఫ్ఐడి యాక్టివిటీ చూస్తే కనుక ఎఫ్ఐఐస్ 2,778 కోట్లు బై చేయడం జరిగింది. డిఐఎస్ 160 కోట్లు బై చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఎఫ్ఐఐస్ నెట్ బయర్స్ కింద అవ్వడం చాలా రోజుల తర్వాత మనం చూసాం. ఈ కైండ్ ఆఫ్ కొంచెం రీజనబుల్ కన్సిడరబుల్ అమౌంట్ బయింగ్ జరిగింది, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్ అనమాట అండి. అండ్ నిఫ్టీ 111 పాయింట్లు పైన పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది మీరు చూడొచ్చు అనమాట. అండ్ అగైన్ డెప్త్ ఆఫ్ ది మార్కెట్ చూస్తే బాగానే ఉందన్నమాట అండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ లుకింగ్ ఓకే అనమాట అండి, రైట్. అండ్ ఇండియా విక్స్ ఇంకా ఫర్దర్గా యాక్చువల్గా స్టిల్ రైట్ అదే రేంజ్లో ఉండడం జరిగిందనమాట అండి. అండ్ కమింగ్ టు అదర్ గ్లోబల్ ఇండిసెస్, డాక్స్ ఈజ్ స్ట్రగ్లింగ్. కొంచెం అనుకున్నాం కదా నిన్న 20 పీరియడ్ బ్రీచ్ అయిపోవడం జరిగింది నిన్న. ఓకే, సో ఈరోజు కూడా ఇట్ అటెంప్టెడ్ టు క్లోజ్ ఆర్ గో అబౌట్ 20 పీరియడ్ అనమాట అండి మూవింగ్ యావరేజ్. బట్ కానీ ఇట్ గాట్ రిజెక్షన్ ఫ్రమ్ ద హయ్యర్ లెవెల్. సో హియర్ ఆల్సో ఈ లెవెల్స్ ఇక్కడ కూడా మీరు ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా మనం విట్నెస్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో తర్వాత హ్యాంగ్సంగ్ ఇవన్నీ మీరు చూస్తే కనుక ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ వస్తుంది హ్యాంగ్సంగ్లో. బ్రేక్అవుట్ అయితే కనుక విల్ సీ అనమాట అండి కంటిన్యూషను, రైట్. ఓకే, సో ఇది గ్లోబల్ ఇండిసెస్ సంబంధించింది అనమాట అండి. అండ్ తర్వాత మీకు వచ్చి సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక మీరు చూస్తే కనుక మీడియా అండ్ పిఎస్యు బ్యాంక్ అండ్ ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. కమాడిటీస్ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. యాక్చువల్గా మీరు చూస్తే కనుక అయితే ఫార్మా ఆటో కొంచెం దే ఆర్ అండర్ బిట్ ప్రెషర్ అనమాట అండి. కొంచెం స్లైట్ నెగిటివ్గా ఫ్లాట్గా క్లోజ్ అవడం అయితే మీరు జరిగింది. బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ పెద్ద పెర్ఫామ్ చేయలేదు. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇలా కొన్ని సెలెక్టెడ్ సెక్టర్స్ లైక్ మెటల్స్ మైనింగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు అనమాట అండి. ఆల్రెడీ మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు కూడా వేదాంత అనేది వండర్ఫుల్గా దూసుకుపోవడం జరిగింది అనమాట అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్కి ఆల్మోస్ట్ వచ్చేసిందని నిన్నే చెప్పడం జరిగింది కదా. ఇంకా హయ్యర్ రేంజ్ టార్గెట్ ఈవెన్ ఫర్ లాంగ్ టర్మ్ 6 months 1 year టైం ఫ్రేమ్కి 500 లెవెల్స్ కూడా వెళ్తుందేమో అన్నట్టుగా ప్రైస్ అయితే యాక్షన్ డెవలప్ అవుతుంది. బట్ కానీ పారాబోలిక్ మూవ్ అనేది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట అండి. ఒక డిప్ వచ్చి లైక్ రీట్రేస్ అవ్వాలన్నమాట అండి. మనం ఫిబొనాచి కనుక డ్రా చేసుకుంటే కనుక ఒక రీట్రేస్మెంట్ అనేది అవసరం అనమాట అండి. ఆ రీట్రేస్మెంట్ వచ్చి తర్వాత ఆ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇట్ ఈస్ గుడ్ అనమాట అండి, రైట్. ఇలా ఎక్స్టెండెడ్ ఫిబొనాచి మనం డ్రా చేసుకుంటే కనుక దీని ప్రకారం కూడా లెవెల్స్, రైట్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 400
అండ్ అబౌవ్ దట్ లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్. బట్ బిగ్గర్ టైం ఫ్రేమ్లో ఒక ట్రయాంగిల్ నేను రేంజ్ ప్రకారం చూసుకుంటే కనుక నా టార్గెట్ కమింగ్ అరౌండ్ 500 అనమాట. బట్ కానీ ఇట్ మే టేక్ 3 months 6 months 1 year, ఐ డోంట్ నో. బట్ అంటే పొటెన్షియల్ అయితే ఉంది. అయితే ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగిపోద్ది అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా స్ట్రెచ్ అయిపోయిందండి. మనం 280 కొన్నది 360 రూపాయలు అంటే సో వీ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్ కదా. 300 నుంచి 290, 300 నుంచి 25% ప్లస్ ప్రాఫిట్ అనేది. బట్ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ అనమాట అండి. సో తక్కువ క్వాంటిటీ, మ్యాక్సిమం క్వాంటిటీ ఆల్రెడీ నేను ప్రైస్ బుక్ చేసేయడం జరిగిందనమాట. జస్ట్ ఐఎమ్ హోల్డింగ్ లిటిల్ క్వాంటిటీ అనమాట అండి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఈ విధంగా మెటల్ అండ్ మైనింగ్ రిలేటెడ్ స్టాక్స్ అయితే వండర్ఫుల్గా దూసుకుపోతున్నాయి అనమాట అండి. సో నా ఫస్ట్ టార్గెట్ 340 దాటిపోయింది. నేను సెకండ్ టార్గెట్ 370 కూడా ఈరోజు జస్ట్ షై అవే 35 పైసలు అనమాట అండి. 370 ఆల్మోస్ట్ రీచ్ అయితే అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో ఓవరాల్గా ఇలా కొన్ని స్టాక్స్లో మాత్రం మొమెంటం చాలా ట్రెమెండస్గా ఉందన్నమాట అండి. అండ్ టీవీఎస్ రీచక్ర గురించి మనం అనుకున్నాం ఆల్రెడీ, ఫ్లాగ్ బ్రేక్అవుట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అని ఆల్రెడీ నేను మీకు షేర్ చేయడం జరిగింది. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ అనేది ఈరోజు మనకు వచ్చిందనమాట అండి. సో అంటే స్టాక్ వచ్చి 4500 ఉంది. 5000 దాకా ఫస్ట్ టార్గెట్ లాగా నేను బేసిక్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బియాండ్ దట్ ఇంకో 200-300 పాయింట్స్ రూపీస్ పెరిగినా కూడా రైట్ ఆశ్చర్యం లేదనమాట అండి. ద కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీరు చూడొచ్చు అనమాట. సో ప్రీవియస్ స్వింగ్ హై దాటి ఇప్పుడే కొంచెం ట్రెండ్ రివర్స్ అయింది, రైట్. సో క్లాసికల్ డౌ థియరీ అని చెప్తా ఉంటాను కదా, ఇప్పుడు దాకా లోయర్ హై లోయర్ లో ఫార్మేషన్ ఉంది. ఇప్పుడు కొంచెం స్వింగ్ రివర్స్ అవి అప్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఇలాగా కొన్ని స్టాక్స్ మీరు స్టడీ చేస్తే దే విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్ ఫ్రెండ్స్, రైట్. అండ్ ఈరోజు ఒకే ఒక స్టాక్ ఐడియా ఉందన్నమాట అండి. సో మీరు చూస్తే కనుక దట్ ఈస్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ. సో ఆల్రెడీ ఇక్కడ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్లో కొంచెం బజ్ ఉందన్నమాట అండి ఈరోజు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టర్లో మూమెంట్ వచ్చేస్తుంది. సో చాలా ఫాస్ట్గా సెక్టర్ రొటేషన్ జరిగిపోతూ ఉందన్నమాట అండి. సో విత్ ఇన్ డేస్లో సెక్టర్స్ మారిపోతూ ఉన్నాయి, రైట్. సో ఈరోజు అయితే ఆయిల్ అండ్ గ్యాస్ ఈ టైప్ రిలేటెడ్, రైట్. సో స్టాక్స్లో మూమెంటం కనిపించింది అనమాట. అయితే ఈ స్మాల్ రేంజ్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. టార్గెట్ 330-340 ఈజీగా వచ్చేలా కనిపిస్తుంది అనమాట అండి. ఎందుకంటే కన్సల్టేషన్ ఇప్పుడు వాల్యూమ్స్ తక్కువనే, బట్ అక్యుములేషన్ చేసినప్పుడు వాల్యూమ్స్ గట్టిగా వస్తున్నాయి కాబట్టి దట్ ఇండికేట్స్ కైండ్ ఆఫ్ అక్యుములేషన్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మరొకసారి మన ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్, ఓకే. సో అండ్ చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి అనమాట అండి. సో అదేంటంటే యాక్చువల్గా నేను ముంబై వెళ్తున్నాను అనమాట అండి. ఐ హ్యావ్ టు అటెండ్ సమ్ ఈవెంట్. సో అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా నెక్స్ట్ మోస్ట్లీ డైరెక్ట్ మండే లైవ్ స్ట్రీమ్లో కలుస్తాను అనమాట అండి. సో అండ్ బిఫోర్ దట్ వీడియోస్ ఏమి ఉండవు అనమాట అండి. సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు యాక్సెస్ వీడియోస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఐ విల్ బి బిజీ ఇన్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట, ఓకే. సో అందువల్ల డైరెక్ట్గా మళ్ళీ మండే లైవ్ స్ట్రీమ్లో కలుస్తాను అనమాట అండి. సో ఒకవేళ అక్కడ ఏదైనా చేంజెస్ ఉంటే దెన్ ఐ విల్ బి అప్డేటింగ్ ఇన్ ద కమ్యూనిటీ మెసేజ్ అనమాట, ఓకే. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ నో వీడియోస్ ఫర్ రిమైనింగ్ 3-4 days అనమాట. డైరెక్ట్ మండే మళ్ళీ నేను ఐ విల్ బి మీటింగ్ యూ గైస్ లైవ్ అనమాట అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.